హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రొయ్యల బిర్యానీని ఎవరు చెప్పని టిప్స్తో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని గంట ముందు నానబెట్టుకున్నాను. 4-5 సార్లు కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా రొయ్యల్ని ముందుగా నీట్గా కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మొత్తం ఈ విధంగా కలుపుకోండి. కలిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసేయండి. గరం మసాలా వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలను అయితే బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు మాడిపోయాయంటే టేస్ట్ అసలు బాగుండదు. బాగా వేగాలి కానీ మాడకూడదు. తర్వాత నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న ఒక టొమాటో తీసుకున్నాను. టొమాటో కూడా దీనిలో యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటో కూడా వేసుకొని బాగా టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గే లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని పెట్టుకున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదైతే ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. ఇంకా మరీ ఎక్కువ వేసుకోవద్దు, రొయ్యల బిర్యానీకి తక్కువే పడుతుందండి మసాలాలు ఏమైనా. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది, మాడిపోకుండా చూసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు దీనిలోకి యాడ్ చేసేసుకోండి. రొయ్యల నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టేసి బాగా వేయించుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. రొయ్యల నుంచి వాటర్ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది, అంటే రొయ్యలు మనకి బాగా వేగిపోయినట్టు అర్థం. చూడండి, ఇట్లా ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఈ స్టేజ్లో నేను పత్తర పువ్వు కొంచెం వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల బిర్యానీకి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, స్కిప్ చేయకుండా. అలాగే కొద్దిగా సోంపు పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవి నేను వేయించి సోంపుని పొడి చేసుకొని పెట్టుకున్నానండి. సోంపు పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సోంపు పొడి. తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా కూడా వేసుకోండి. పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి బిర్యానీలోకి ఫ్లేవర్ కోసం. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. తర్వాత బిర్యానీ మసాలాని కొంచెం వేసుకోండి. ఏ కంపెనీది అయినా పర్వాలేదు, మీ దగ్గర హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఉన్నా సరే ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకోండి. నేను బిర్యానీ దినుసులు తక్కువే వేసాను కదండి, అందుకనే బిర్యానీ మసాలా పౌడర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఈ ఉప్పు కారం అనేది రొయ్యలకి సరిపడా వేసుకోండి, బిర్యానీకి కాదు. ముందు మనం ఉప్పు వేసుకున్నాం కదా, అది చూసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు సరిపోకపోతే. చూడండి, ఇట్లా ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. మనకి చికెన్ బిర్యానీ లాగా ఎక్కువ పెరుగు అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్లు. పెరుగు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి పెరుగులో నుంచి పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. తర్వాత ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలో నుంచి రొయ్యల్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మనకి రొయ్యల బిర్యానీ చేస్తున్నప్పుడు రొయ్యల్లోనే వాటర్ వేసేసి తర్వాత రైస్ మిక్స్ చేయడం వల్ల రొయ్యలు అనేవి చప్పగా అయిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇట్లా రొయ్యలు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, నేనైతే దీనిలో నుంచి రొయ్యలు మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీని ఇందులోనే ఉంచాలి. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, ఒక గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. అంటే నేను 3 గ్లాసులు బాస్మతి రైస్కి 4.5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మళ్ళీ వేసుకోండి. అలాగే వాటర్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. మనం అంతకుముందు రొయ్యలకు సరిపడా వేసాము, ఇప్పుడు వాటర్కి సరిపడా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మరిగించాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత ఒక అరచక్క నిమ్మరసం పిండుకున్నాను. నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇట్లా బాగా మరిగిన తర్వాత వాటర్ మనం గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలోకి యాడ్ చేసేసుకోండి.
బాస్మతి రైస్ వేసిన తర్వాత బాగా తిప్పొద్దండి, ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. కొంచెం పైన అలా అలా కలిపేసి మూత పెట్టేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. ఈ బాస్మతి రైస్ అనేవి 80% కుక్ అవ్వాలండి. 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను పక్కకు తీసుకున్న రొయ్యల్ని మొత్తం దీనిపైన పరుచుకుంటున్నాను. ఇట్లా చేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే రొయ్యలు కూడా చప్పపడిపోకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అయితే మీకు ఎవరు చెప్పుండ్రు నాకు తెలిసి. నేను ఎప్పుడూ ఇలానే చేస్తానండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ బిర్యానీని. చూడండి, రొయ్యలు మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా జల్లేసుకొని, మీ దగ్గర నెయ్యి ఉంటే ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం దమ్ పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని దానిపైన వెయిట్ పెట్టండి. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. వెంటనే మూత తీయొద్దండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆరిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా. ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు గ్రేవీ కూడా ఏం అవసరం లేదు దీనిలోకి. కొంచెం రైతాను పక్కన పెట్టుకొని తింటే అసలు సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.